వెల్కమ్ టు ట్రెండీ టీవీ. సలార్ హైలైట్స్ ఇవే. ఆ ఒక్కటే మైనస్. ప్రభాస్ నటించిన సలార్ పాజిటివ్ టాక్ తో ఆకట్టుకుంటుంది. దేవ వరదరాజ మన్నార్ బాల్యంతో పవర్ఫుల్ ఎపిసోడ్ తో సలార్ సినిమా మొదలైన విధానం బాగుంది అంటున్నారు. అస్సాంలోని బొగ్గు గనుల్లో దేవ అండర్ డాగ్ క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేయడం, అలాగే ఆద్య కిడ్నాప్ వ్యవహారం మెప్పిస్తాయని చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ లో దేవా అండర్ డాగ్ క్యారెక్టర్ నుంచి ఓ నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేసిన విధానం సినిమాకే హైలైట్ అని చెప్తున్నారు. ఇక ఫస్ట్ హాఫ్ చివర్లో దేవా లైఫ్ గురించి చెప్పడంతో అసలు కథ మొదలవుతుందని సినిమా చూసిన వాళ్ళు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక సెకండ్ హాఫ్ లో కాన్సర్ అటవీ ప్రాంతం దేశంగా మారడం, దానికి అధినేతగా మారిన రాజమన్నార్ కొంతమంది సామంత దొరలను నియమించడంతో కథ మరో మలుపు తిరగడం హైలైట్ అని చెబుతున్నారు. రాజమన్నార్ దేశాన్ని వదిలిపోవడంతో సామంతుల కుట్రలు, కన్సర్ రాజపీఠం గురించి మొదలైన అంతర్గత కలహాలు చక్కగా చూపించారని టాక్. ఇక వరదరాజ మన్నార్ తో కలిసి దేవా రావడంతో కథ పీక్స్ కు వెళ్తుంది. సెకండ్ హాఫ్ లో 2 ఎపిసోడ్స్ సినిమాను మరో రేంజ్ కు తీసుకెళ్తాయని స్పష్టం చేస్తున్నారు. సెకండ్ హాఫ్ లో ప్రభాస్ నట విశ్వరూపం చూసే అవకాశం దక్కిందని దర్శకుడు ప్రశాంత్ నీల్ మరోసారి అద్భుతమైన స్క్రిప్ట్ తో రకరకాల వేరియేషన్స్ ఉన్న పాత్రలతో తెరకెక్కించిన విధానం బాగుందని చూసిన ప్రతి ఒక్కరు అంటున్నారు. ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలను మలిచిన విధానం అందరినీ ఆకట్టుకునేలా చేశారని, కేజీఎఫ్ ను మించిన రీతిలో సలార్ కు రూపొందించారని తెలుస్తోంది. ఇక దేవాగా ప్రభాస్ మరోసారి ఛత్రపతి, బాహుబలి పాత్రలను మించిన యాటిట్యూడ్ ను, ఫైర్ ను ప్రదర్శించారని, సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి ఊహకు అందని విధంగా కనిపిస్తూ మెప్పిస్తుందని, ఇదే హైలైట్ అని అంటున్నారు. కాటేరమ్మ ఎపిసోడ్, విష్ణు తండ్రితో ఉండే 2 ఎపిసోడ్లను మళ్ళీ పాత ప్రభాస్ ను గుర్తు చేశాయని, వరదరాజ మన్నార్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ అదరగొట్టాడని అంటున్నారు. యాక్షన్ సీన్లను చిత్రీకరించిన తీరు సినిమాకు మరో హైలైట్ అని, స్నేహం, రాజ్యంలో అంతర్గత రాజకీయాలు, అధికార దాహం లాంటి అంశాలతో తెరకెక్కిన మోస్ట్ పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ సలార్ అయితే సెకండ్ హాఫ్ లో మితిమీరిన హింస సీన్లలో రక్తపు టేలు పారడం కొంత ఇబ్బందిగా ఉంటుందని, అయితే సెకండ్ హాఫ్ లో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే సినిమా ఇంకా అద్భుతంగా ఉండేదని టాక్ వినిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.